చిన్న కవిత చదువుతాను. కవిత పేరు కాంతి పిట్ట. గొంతులపై ఇనుప బూట్లకు నేను సాక్షిని, అక్షరాలపై లాఠీ దెబ్బలకు నేను సాక్షిని, ఆదివాసుల స్తనాలు నరికి మేఘాలలోంచి పాలను మాయం చేసిన, ఆదివాసుల స్తనాలు నరికి మేఘాలలోంచి పాలను మాయం చేసిన నియంత పరిపాలనకు నేను సాక్షిని. నా దేశంలో న్యాయం అనేది పుక్కిటి పురాణం, నా దేశంలో హక్కుల చట్టాలు రక్షణ చట్టాలు అంగాంగాలుగా నరకబడ్డ పసిపాపలు, జైలు లోపలి విధ్వంసానికి 11 ఏళ్ల అనుభవం ఉన్న సాక్షిని నేను. నిజమే, నన్ను బోనులోనే నిలబెట్టండి, పగలు రాత్రి నా ఆయుధాలు, సత్యం ప్రేమ నా ఆయుధాలు, దిక్కులు మొక్కలు నా ఆయుధాలు, చిరునవ్వుల పసిపువ్వులు నా ఆయుధాలు, భూగోళం బోనులోనూ భయపడదు, జైలు గదిలో చంద్రకాంతి నా ఆయుధం, సంకెళ్లపై వాలిన సూర్యకాంతి నా ఆయుధం, ఈ కుష్టు వ్యవస్థలో మరోసారి కోర్టులో అడుగు పెట్టబోతున్న కాంతి పిట్టను నేను. 11 ఏళ్ళుగా జైలు నిర్బంధంలో బతికిన బెల్లాల పద్మ అనే వ్యక్తిని, అనే జర్నలిస్టుని 11 ఏళ్ళు చేయని నేరానికి ఆమె పుట్టక ముందే ఫైల్ అయిన కేసులో పద్మ అనే పేరుంటే, పేరు చాలు, పేరు లేకపోయినా కూడా అట్లా పద్మ గారిని 11 ఏళ్ళు జైల్లో పెట్టి నరకయాతన పెట్టిన తర్వాత మళ్ళీ ఈ సమాజంలో బతుకుతున్నప్పుడు మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ జైల్లో పడేస్తారు. అప్పుడు నేను ఈ కవిత రాశాను.